ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 150 సీట్లకు పైగా గెలుస్తుందని ఇటీవల సర్వే చేయించారు. ఇటీవల లండన్ పర్యటన నుంచి కుటుంబంతో సహా తిరిగి వచ్చారు మన చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా లోకల్ సర్వే చేయించారు. నాయకులతో పాటు ప్రత్యేక భేటీలు నిర్వహించి పోలింగ్ విషయాలపై, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి లాంటి విషయాలపై భారీగా అయితే లెక్కలు వేయించారు. మొత్తం అన్ని కలగలిపి ఏపీలో ఎంతవరకు భారీ మెజారిటీ సాధిస్తుందన్న విషయంలో నారా చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ వచ్చారు. 150కి పైగా అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుందని, 22కు పైగా మరి ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని, జనసేన కూటమి కూడా మంచి మెజారిటీ అందిస్తుందని, వాళ్ళు కూడా డజను మందికి పైగానే అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటారంటూ నారా చంద్రబాబు నాయుడు మొత్తానికి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సర్వేలు ఎక్కడా ఎలాంటి రకంగా నెగిటివ్ లేవని, అంతా కూడా చాలా పాజిటివ్ అప్డేట్సేనని, ఖచ్చితంగా మంచి మెజారిటీ అయితే వస్తుందంటూ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు కూడా ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తూ మెచ్చుకుంటున్నారు. ఇటువంటి విషయం జరగడం చాలా సంతోషదాయకమని జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే ఈ విషయంపై అయితే ఎంతో ఆనందంగా అయితే చెప్తున్నట్టుగా సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని జూనియర్ ఎన్టీఆర్ ఇంకా చంద్రబాబు నాయుడు కలవాలని అయితే కోరుకుంటున్నారు. అయితే నారా చంద్రబాబు నాయుడు పక్కా లెక్కలతో సహా ఏపీ ప్రజలకు చెప్పిన ఈ గుడ్ న్యూస్తో పాటు అమరావతి మరి మన రాజధానిగా ప్రకటిస్తామంటూ కూడా చెప్పినట్టు